అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. భగవద్గీత ధారణ యజ్ఞంలో ఈరోజు శ్లోకం 7వ అధ్యాయం 21వ శ్లోకం. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయాచితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయాచితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. తాత్పర్యం: ఏ సకామ భక్తుడు ఏ దేవతా స్వరూపమును శ్రద్ధతో పూజించుటకు కోరుకొనునో ఆయా భక్తుని శ్రద్ధను ఆ దేవతల యందే స్థిరమైన దానినిగా నేను చేయుదును. సకామ భక్తుడు ఏ కోరిక కావాలంటే అది తీర్చడానికి ఏ దేవునికి పూజ చేస్తే మంచిదో తెలుసుకుంటాడు. దానికోసం శాస్త్రానికి వెళతాడు. వేద పూర్వ భాగం చాలా విస్తీర్ణంగా ఉంటుంది. అందులో మనిషికి ఉండే అంతులేని కోరికలను తీర్చే ముక్కోటి దేవతల గురించి చెబుతుంది. పశుకామాన్ చిన్విత, విత్తకామా చిన్విత, అమయావి చిన్విత, బ్రహ్మావచ్చ కామాన్ చిన్విత. పశువులు కావాలా, విత్తం కావాలా, బ్రహ్మవచ్చస్సు కావాలా, దేనికైనా మీకు ఒక మార్గాన్ని శాస్త్రం సూచిస్తుంది. భక్తః తనుం అర్చితుమిచ్చతి. సకామ భక్తుడు ఏ దేవుణ్ణి పూజించటానికి ఇష్టపడతాడో ఇక్కడ దేవుడు వారి వారి భక్తిని బట్టి మారుతాడు. ఆరోగ్యం కోసం పూజించేది విష్ణు భక్తుడైతే ధన్వంతరి మూర్తిని పూజించమంటారు. శివభక్తుడైతే మృత్యుంజయ మంత్రాన్ని జపించమంటారు. కొంతమంది అశ్విని కుమారులను పూజ చేయమంటారు. మరి కొంతమంది సూర్యదేవునికి పూజ చేయమంటారు. ఈ దేవతలలో ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు సకామ భక్తుడు. సకామ భక్తి కూడా నిక్కాసైన భక్తే అంటాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల వారి కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి. కానీ దానికి ఒక షరతు ఉంది. ఏమిటది? శ్రద్ధగా పూజ చేయాలి. ఏ కోరిక తీరటానికి ఏ దేవునికి పూజ చేసినా ఆ కోరిక తీరుతుంది. కానీ ఆ పూజ మీద లేదా ఆ దేవుని మీద శ్రద్ధ అంటే నమ్మకం పెట్టుకోవాలి. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవాజ్ఞే భేషజే గురో యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ. 7 అంశాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి. మీకు ఎంత ఎక్కువ భక్తి ఉంటే అంత ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అందులో ఈశ్వర భక్తి కూడా ఉంది. అందువల్ల శ్రద్ధగా చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది? తస్య తస్య శ్రద్ధాం అహం అచలం విదదామి. ఆ భక్తునికి ఆయా దేవతల మీద భక్తి శ్రద్ధలు స్థిరంగా ఏర్పడేటట్లు నేను చేస్తాను. భక్తి ఎలా స్థిరమవుతుంది? మనం కోరిన కోరిక తీరితే భక్తి పెరుగుతుంది. మనం నలుగురికి చెబుతాము, వారు ఇంకో నలుగురికి చెబుతారు. హఠాత్తుగా ఆ ఆలయం పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగిపోతాయి. అంతకుముందు ఎక్కువ భక్తులు వెళ్ళని ఆ ఆలయం ఇప్పుడు భక్తులతో కిటకిటలాడిపోతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, నేను వారి కోరికలను తీర్చి వారి భక్తిని రెట్టింపు చేస్తాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి మనం. నేను వారి కోరిక తీరుస్తాను అంటున్నాడు. నిజానికి వారు పూజిస్తున్నది ఎవరిని? అన్యదేవతలను, పరిచ్ఛిన్న దేవతలను లేదా అపూర్ణ దేవతలను. ఆ పరిచ్ఛిన్న దేవతలు తీరుస్తారు అనాలి కదా. నేను తీరుస్తాను అని ఎందుకు అన్నాడు? దానికి కారణం ఇంతకు ముందే చూసాము. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అపరిచ్ఛిన్న దేవుడు, అనంతం, నిర్గుణం, సద్బ్రహ్మ. కృష్ణ పరమాత్మ అపరిచ్ఛిన్నం కాబట్టి ఈ సందర్భంలో తక్కిన దేవుళ్ళంతా పరిచ్ఛిన్న దేవుళ్ళు అవుతారు. ఎందుకంటే పరిచ్ఛిన్నమైనవన్నీ అనంతంలో ఒక భాగం. పరిచ్ఛిన్నమైనవి అనంతంలో కలవకపోతే అనంతాన్ని అనంతం అనలేం.
తక్కిన దేవతలు అనంతమైన కృష్ణ పరమాత్మలో ఒక భాగం కాబట్టి ఏ భాగానికి మనం పూజ చేసినా అది మొత్తానికి వెళుతుంది. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఏ దేవతకు నమస్కారం చేసినా అది కేశవునికే చెందుతుంది. పై శ్లోకంలో అనంతంగా కేశవుని అభివర్ణించారు. అందువల్ల శివ పూజ చేసినా గణేష పూజ చేసినా కేశవునికే చెందుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మకు చెందుతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మే పూజా ఫలం కూడా ఇస్తాడు. కాకపోతే ప్రత్యక్షంగా ఇవ్వడు. ఏ దేవతకు పూజ చేస్తే ఆ దేవత చేత ఇప్పిస్తాడు. అందువల్ల మీరు శివ పూజ చేసినా అది కృష్ణునికే వెళ్ళి కృష్ణుడి నుంచి శివుని ద్వారా మీకు ఫలం వస్తుంది. ఇందులో శివుణ్ణి తక్కువ చేసి మాట్లాడటం లేదు. శివపురాణం చదివితే మీరు విష్ణువుకు పూజ చేసినా అది శివునికే చెందుతుందని, శివుని నుంచి విష్ణువు ద్వారా మీకు ఫలం వస్తుందని వస్తుంది. ఈ వివరణ సారాంశం ఏమిటి? శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అనే ప్రశ్న లేదు. అపరిచ్ఛిన్న దేవుడు పరిచ్ఛిన్న దేవుల ద్వారా మన పూజలను స్వీకరిస్తాడు. అపరిచ్ఛిన్న దేవునికి ఏ పేరైనా పెట్టండి, శివ, విష్ణు, కృష్ణ, దేవి. నిజానికి దేవుళ్ళందరి నామాలు చూస్తే అందరికీ కొన్ని నామాలు సమానంగా ఉంటాయి. శివుని వర్ణన వేరే ఉంటుంది, విష్ణుమూర్తి వర్ణన వేరే ఉంటుంది. నిజమే, కానీ కొన్ని నామాలు రెండింటిలోనూ ఉంటాయి. అనంతాయ నమః అనంతం, సర్వగతాయ నమః సర్వవ్యాపకం. శివుడు విష్ణువు ఇద్దరూ సర్వవ్యాపకం అవలేరు. అంటే సర్వవ్యాపకమైన దేవునికి శివుడు విష్ణుమూర్తి రెండు భిన్న నామాలు అంతే. సర్వః శర్వః శివస్థానుః అనే విష్ణు సహస్రనామంలో వస్తుంది. అందువల్ల శివ విష్ణువులకు భేదం లేదు. నేను విష్ణుమూర్తినే పూజిస్తాను, శివాలయానికి వెళ్ళను అనుకోనవసరం లేదు. తస్యాశ్రద్ధాం అహం అచలం విదదామి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణార్పణం.